హాయ్, ఈరోజు మనం ఆర్టికల్ 141 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1915లో గురించి మాట్లాడబోతున్నాం. ఆర్టికల్ 141 వచ్చేసి మనకి స్టే డిసైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఏంటంటే ది ఫస్ట్ ఎసెన్షియల్ వచ్చేసి స్టే డిసైజెస్ అంటే స్టాండ్ డిసైడెడ్ బై అనే మీనింగ్ వస్తుంది. ఇది ఆర్టికల్ 141 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇంపార్టెంట్ సెక్షన్. అయితే ఇందులో మనకి ఆఫ్టర్ 17th సెంచరీ తర్వాతనే స్టే డిసైజెస్ అన్న ఒక డాక్ట్రైన్ తీసుకొచ్చారు. అది ఏంటంటే కోర్ట్స్ అన్నిటికీ కూడా ఒక కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఆలోచించడానికి కానీ చాలా టైం తీసుకోవడం వల్ల ఆల్రెడీ డిసైడెడ్ అయిన కేసెస్ సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద కానీ సేమ్ ఎలిమెంట్స్ ఉన్న టాపిక్స్ ఆల్రెడీ సుప్రీంకోర్టు ద్వారా మనకి జడ్జ్మెంట్స్ వచ్చినాయి. అన్నీ కూడా స్టే డిసైజెస్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ స్టే డిసైజెస్ కింద మనం తీసుకోవచ్చు. లోయర్ కోర్ట్స్ అన్నీ కూడా ఇవి ఫాలో అయ్యి జడ్జ్మెంట్స్ ఇవ్వచ్చు అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది ఆఫ్టర్ 17th సెంచరీ తర్వాత ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ వచ్చేసి మైర్ హౌస్ వర్సెస్ రాన్వెల్. ఇది 1833లో వచ్చింది. ఇది డాక్టరీన్ చెప్పింది. హింటెడ్ పాయింట్స్ సేమ్ టు సేమ్ పాయింట్స్ ఉన్నవి అవన్నీ కూడా మనము ఏవైతే ప్రీవియస్ కేసెస్లో మనం డిస్కస్ చేసి జడ్జిమెంట్ ఇచ్చారో అవన్నీ కూడా ప్రీవియస్ కేసెస్లో ఉన్న జడ్జిమెంట్స్ త్రూ మనము అదే సేమ్ మ్యాటర్ ఉంటే మనం జడ్జిమెంట్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ బెంగాల్ ఇమ్యూనిటీ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇందులో అన్ని కోర్ట్స్ కూడా ఇంక్లూడింగ్ ఎస్సీ సుప్రీం కోర్ట్ కూడా ఆల్రెడీ డిసైడెడ్ అయిన కేసు సబ్జెక్ట్ మ్యాటర్స్ మీద మళ్ళీ కొత్త కేసెస్ ఏవైనా వస్తే కొత్త పార్టీస్ త్రూ సో వీ కెన్ టేక్ యాజ్ అన్ రెఫరెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ డిసైడెడ్ కేసెస్ అనమాట. సో ఫైనలీ ద ఎస్సీ వాజ్ explained that all previous cases and the above cases are called as precedents, which was called as doctrine of stay decisis.